మొన్న మీరు మొన్న అడిగిన ప్రశ్నకి శివాజీ అన్న ఫుల్ వేరే మళ్ళీ. మీరు చాలా స్ట్రైట్గా మాట్లాడతారు సార్, నాకు అదే నచ్చింది. ఇందాక మాట్లాడుతూ చెప్పారు రెండు కులాలు, ఒకటి ఉన్నోడు రెండు లేనోడు అయ్యే 2 కులాలు అన్నారు. కానీ ఆ 2 ఏర్పడడానికి మెయిన్ రూటు కులమేలే కదా సార్. దీనిపైన ఏమంటారు? నేనేం అంటలేదండి. అదే సార్, దీనిపైనే తీశారు. ఇప్పుడు మాట్లాడింది కూడా అదే. డబ్బున్నోడు డబ్బు లేనోడు. ఇప్పుడు మొన్న మీరు రాజు వెడ్స్ రాంబాయ్ చూశారు. అది ఒక కమ్యూనిటీలోనే ఉద్యోగం ఉన్నోడికి ఇస్తాను నీకు ఇయ్యా అన్నాడు. అంతే సార్, ఇదే సమాజం, ఇంతమించి ఏం ఉండదు. మిగతా అన్నీ స్వార్థం ఉంటాయి వాటిలో. కొంతమంది నేను పలానా కమ్యూనిటీ అయితే నాకు ఒక సపోర్ట్ దొరుకుతుంది, ఇట్లా ఉంటుంది. సహజం, మనిషి సహజం. ఎవరో ఏం చెప్పినా కూడా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు రియాలిటీ తెలుస్తుంది వాడికి. అద్దంలో చూసుకొని ఏది కరెక్టరా, ఇది ఇందాక నేను ఇలా అన్నా, వీళ్ళన్నీ ఉంటాయి. సో 2 డబ్బు ఉన్నాడు డబ్బు లేనాడు, అంతే. ఇంక వేరే ఏం క్వశ్చనే లేదండి. ఇదే సినిమా, ఇదే జీవితం, ఇదే సమాజం, ఇదే దేశం. మరి ఎందుకు అంటే డిఫరెన్స్ ఎందుకు వస్తుంది చెప్పండి మీరు? వస్తుంది కదా ఇట్లా. అదే ఆ డబ్బు అనేది ఎలా, డబ్బున్నోడికి డబ్బు ఎలా వస్తుంది, డబ్బు లేని డబ్బు రావటం లేదు అంటే దానికి ఏంటి అసలు? అక్కడి నుంచే మొదలవుతాయి కథలు, సినిమా కథలు. అక్కడి నుంచే సినిమా కథలు మొదలవుతాయి. వేరే రూట్ చెప్పాలంటే ఇప్పుడు నేను మీకు పక్క తీసుకెళ్ళి కథ చెప్పాలి. ఇదిగో ఇలా వెళ్తే ఈ కథ వచ్చింది, ఇలా వెళ్తే ఈ కథ వచ్చిందని చెప్పాలి. ఇది మాత్రం సత్యం సార్. 2 పైన చూస్తారు, వాడి దగ్గర డబ్బు ఉందో చూస్తారు, కింద చూస్తారు, వీడికి ఏమైనా అవకాశం ఉందా, ఈ డబ్బు తీసుకుని ఆడదాకా రాగలడేమో. ఇవి మాత్రమే ఉంటాయి తప్ప కులాలు అడ్డొస్తాయని నేనైతే అనుకోవట్లా. కులాలు డబ్బున్న కులం, డబ్బు లేనాడు కులం, ఈ 2 ఉంటాయి. ఇంకంతే, ఇంక వేరే ఏముండవు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ మనం వాట్సాప్ గ్రూప్లో కూడా మనం వ్యూస్ మా వ్యాపారం, మాది అది వ్యాపారం. ఎస్ బాస్, ఎవరిదైనా అంతే. ఇప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది, నేను కంటెంట్ వ్యూస్ వచ్చే కంటెంట్ ఇస్తా. అది కులం ఉండొచ్చు, సినిమా ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, నిజంగా నిజాయితీ కూడా ఉండొచ్చు. అసలు ఏమీ లేకుండా ఈ సమాజం ఉండదు. డెఫినెట్గా ఎక్కడో చోట ఇదైతే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుందండి. ప్రతి ఒక్కటి అంతే సార్. ఆ వివక్షత పోవాలంటే ఏం చేయాలనుకుంటారు అంటే సినిమా ద్వారా ఏం చెప్తున్నారు? ఆ లోపల మనం పోతాం, ఏం చేయాలనుకునే లోపు. ఇంత మించి ఏం ఉండదు. కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది సార్, కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఓకే సార్, ఈ మధ్య ఇండస్ట్రీలో కొంత మంచి మార్పు వచ్చింది అనుకుంటా. అంటే సినిమా టికెట్లు తగ్గిస్తున్నారు. మనం రాజు వెడ్స్ రాంబాయ్ కానీ, లేకపోతే మొన్న వచ్చిన మొగిలి 99 రూపీస్. ఇప్పుడు పెట్టాడు మళ్ళీ ఏదో తీస్తున్నాడు లోపల నుంచి, ఎత్తి తీస్తున్నాడు, నోరుతున్నాడు. ఇది నాకు తెలియదండి, నాకైతే అస్సలు తెలియదండి దీని గురించి. సరే శశి గారు చెప్పండి సార్.